హాయ్ అండి. ఆయన మెగాస్టార్ చిరంజీవి గారు విశ్వంబర సాంగ్ రిలీజ్ అయింది. అవును, ఎలా ఉందండి? సూపర్గా ఉందన్న. ఒక మెగాస్టార్ అభిమానిగా కాదండి, ఒక మెగాస్టార్ డెవోటీగా చెప్తున్నాను. సినిమా మాత్రం అది పాట మాత్రం ఎక్సలెంట్గా ఉంది. సో ఆ లిరిక్స్ కానీ చిరంజీవి తగ్గట్టు ఇప్పుడు అల్లుడా మజాక ఒక సినిమా ఉంది, సేమ్ ఆ గెటప్లో ఉన్నాడు మా మెగాస్టార్ చిరంజీవి. అల్లుడా మజాక సినిమా తీసుకుంటే ఫస్ట్ పాట దానిలో మా ఊరి దేవుడు అందాల రాముడు, మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు అన్నట్టు సేమ్ దీంట్లో కూడా రాముడు గుణవంతుడు మణివంతుడు అని చెప్పేసి బుద్ధిమంతుడు అని చెప్పి పాటలు ఉంది. సో బాగుంది నా చిరంజీవిగా నిలబడడం కోసం ఆ డ్యాన్స్ వేయడం కానీ, ఆ స్టెప్స్ కానీ, ఆ వెనకలో ఉన్న బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ఎక్సలెంట్ అన్న, సూపర్గా ఉంది పాట. అంటే శ్రీరామనవమి కాకుండా ఆయన హనుమంతుడు భక్తుడు కాబట్టి హనుమాన్ జయంతి రోజున రిలీజ్ చేశారు. ఇప్పుడు ఫస్ట్ నుంచి అయినా ఇప్పుడు నుంచి అయినా మనకు తెలిసింది ప్రేక్షకులకు, చిరంజీవి అనేవాడు అది మన శ్రీ ఆంజనేయుడు భక్తుడు. సో ఏ సినిమా తీసుకున్నా జై శ్రీ ఆంజనేయం అనేది అని అనుకుంటా ఉంటాడు చిరంజీవి గారు. ఇప్పుడే కాదు ఎప్పుడైనా కానీ యాక్చువల్లీ ఆయన అంజనీ పుత్రుడు. ఆల్రెడీ వాళ్ళ తల్లి గారి పేరు అంజనీదేవి. సో ఇంకోటి ఏంటంటే ఆయన యాక్చువల్లీ ఫస్ట్ నుంచి అయినా చిన్నప్పటి నుంచి అయినా కళలో ఆంజనేయ స్వామి కనపడే చిరంజీవిగా పేరు మార్చుకున్నాడు. యాక్చువల్లీ ఆయన పేరు శివశంకర వరప్రసాద్. ఆ పేరును 10, 12 ఏళ్ల వయసులో ఒక బాలిక ఒక ఆంజనేయ రూపంలో వచ్చారంట. సో నేను కథ చదివాను, యాక్చువల్లీ చిరంజీవి చరిత్ర నాకు తెలుసు. సో నాకు తెలిసిన ప్రకారం చెప్తున్నాను. కళలో ఏంటంటే బాలిక ఆంజనేయ రూపంలో కనిపించి చిరంజీవా లేవు అనేసరికి ఆ సినిమాలలోకి వచ్చేసరికి నాటకాలు చేస్తున్నాడు. అప్పటికే నాటకాలు చేసేటప్పుడు నా పేరు ఇది అని మార్చుకున్నాడు. సో ఆ కళలో కనిపించడం వల్ల ఎవరో ప్రొడ్యూసర్ పెట్టారు అది అంటారా? లేదండి, ప్రొడ్యూసరు డైరెక్టర్లు పెట్టిందంటే మెగాస్టార్ అనే బిరుదుని తీసుకొచ్చారు. సో ఇప్పుడు వీరేంద్రనాథ్ ఉన్నారండి, మరణమృదంగం అనే సినిమా తర్వాత చిరంజీవి గారికి డైరెక్టర్లు కానీ నిర్మాతలు కానీ కె రాఘవేంద్రరావు, అశ్విని దత్తు, తర్వాత ఈయన యండమూరి వీరేంద్రనాథ్ వీళ్ళందరూ కలిసి ఏం చేశారంటే ఒక కమిటీ వేసుకుని చిరంజీవి గారికి ఈ బిరుదు ఇస్తే సరిపోతుంది. అప్పటికే ఆయనకు ఉన్నాయి డైమండ్ డాషింగ్ డైమండ్ హీరో అని, డైరింగ్ అండ్ డాషింగ్ డైమండ్ హీరో సుప్రీం హీరో అని పేరుండేది. ఈ సుప్రీం హీరో అనే పేరును ఎటైనా సుప్రీం అంటే హై స్థాయి. సో దానికి ఇది పెడదామని చెప్పి మెగాస్టార్ అని పెట్టారు. స్టార్లు అన్నింటిలో స్టార్. చిరంజీవి అనే పేరు మాత్రం ఈ కళలో వచ్చిన చిరంజీవి అనే పేరు మారడం అనేది చిరంజీవి స్వయంగా పెట్టుకున్నాడు. యాక్చువల్లీ స్వామి కళలోకి వచ్చాడు. సో అప్పుడు నాటకాలు వేసుకుంటూ ఉండేవాడు. 14 ఏళ్ళు 15 ఏళ్ళు డిగ్రీ బీకామ్ అయిపోయిన తర్వాత బీకామ్ ఆయన అప్పట్లోనే. సో బీకామ్ అయిపోయిన తర్వాత ఆయన ఏం చేశాడంటే నా పేరు చిరంజీవిగా మార్చుకుంటున్నాను అని చెప్పి సినిమాలోకి ఎంట్రీ ఇచ్చేలోపు చిరంజీవిగా పెట్టుకున్నాడు. సాంగ్ అయితే ఎలా ఉందండి? సాంగ్ బాగుంది, ఎక్సలెంట్. ఆయన సాంగ్స్ అంటే ఇంతకుముందు సాంగ్స్ లాగా ఉన్నాయంటారా? అల్లుడా మజాక సినిమాలో మా ఊరి దేవుడు అందాల రాముడు, ఆ గెటప్, ఆ స్టైలు, ఆ హెయిర్ స్టైల్ కానీ ఏమంటే చిరంజీవి గారు ఈ వయసులో కూడా ఏజీ తగ్గడం కానీ అది ఏమంటారంటే వయసులో కనిపించడం బాగా చేస్తున్నాడు. సో హ్యాండ్స్ అప్ అన్న మా మెగాస్టార్ చిరంజీవి గారికి. థ్యాంక్ యూ.